వెల్కమ్ టు ఓఆర్కే టీవీ 9 న్యూస్. ప్రతినిధి ఒంటేరు రాజ్ కుమార్ పరకాల. వరంగల్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. 29న బీజేపీ జాతీయ అధ్యక్షుడు వరంగల్ పర్యటన. మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈ నెల 29న వరంగల్ జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాలను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ హనుమకొండ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ బూర నరసయ్య గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం పరకాలలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్, పరకాల నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు, బీజేపీ వరంగల్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు మంద ఐలయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పి జయంతిలాల్, బీజేపీ పరకాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుక్కల విజయ్ కుమార్, కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి, ఆకుల లావణ్య, శ్రీధర్, పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ చందుపట్ల రాజేంద్రరెడ్డి, నడికుడ మండల అధ్యక్షులు ఎరకల దివాకర్, పరకాల రూరల్ మండల అధ్యక్షుడు కాసగాని రాజ్ కుమార్, నాయకులు కొలునుపాక భద్రయ్య, వేముల సధారాణి, నారమెట్ట శ్రీనివాస్, మార్త రాజభద్రయ్య, మెంతుల సురేష్, ముత్యాల దేవేందర్, మారేడుగొండ భాస్కరాచారి, బాసాని సోమరాజు, కానుగల గోపీనాథ్, బీరం రాజిరెడ్డి, దాసరి వెంకటేశ్వర్లు, సంఘ నరేష్, బొచ్చు నరేందర్, సదా మధుకర్, చిద్రిక అశోక్, కాగితపు చంద్రమోహన్, కక్కు రాజు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దాని గురించి పెద్దలు బూర నరసయ్య గారు చెప్తారు. నా డిస్కషన్ ఏంటంటే, ఈ మధ్యన నేను వేరే మాట్లాడుతూ వర్షాకాలం వచ్చి కొడతానే ఉడకపోస్తాను. రైతులు పాపం ఆకాశం వైపు చూస్తున్నప్పుడు వర్షాలు ఎవరన్నా ఆయన పాపం చాలామంది విత్తనాలు వేసి బాధపడుతుంటే పరకాలకు విచిత్రమైన ప్రోగ్రాం జరుగుతుంది. దేశమంతా రైతుల గురించి ఆలోచిస్తే ఇక్కడ దిష్టి బొమ్మలు కాల్చుకుంటూ ఒక దిష్టి బొమ్మల పోటీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ చేస్తున్నారు. ఏదో అర్థమైతలేదు. ఇట్లా ఎవరి దిష్టి బొమ్మ ఎందుకు కాస్తుందో ప్రజలకు అర్థమవుతుంది. ప్రజల కష్టాలు పట్టుకోరా అని ఈయన ఎమ్మెల్యే అయితే ఈయన ప్రజలు పట్టించుకోరు. ఈయన వచ్చి ఆయన దిష్టి బొమ్మ ఈయన కాస్తున్నారు. ఓరా చెప్పాలంటే ఇట్లా ప్రకాష్ రెడ్డి గారే తిరిగలడం అనిపిస్తాను నాకు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల దగ్గరికి పోయేదానికి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏం లేదా, జనాలు ఉరికించుకొట్టేటట్టున్నది. మెల్లగా ఆయన పత్తి పెట్టింది. ఏదో ఇద్దరు ఎమ్మెల్సీలను ఏదో అన్నట్టు అన్నమాట. ఆయన కూడా తప్పేలేదు. బాబు అవినీతి పనులు అన్నాడు. బీఆర్ఎస్ అవినీతి పనుల వల్ల వాళ్ళ సుఖం పూసలు వాళ్ళు కాదు అన్నమాట. అన్నందుకు వీళ్ళు ఇరుక్కుపడి ఈయన దృష్టి ఆయన కలుస్తాను, ఆయన దృష్టి నేను కలుతాను. ప్రకాష్ రెడ్డి మంచిగా తప్పించుకున్నాడు ప్రజల దృష్టిని మార్చడానికి. ఇక పోతే ఇక బీఆర్ఎస్ వాళ్ళు అసలు నేను ఎక్స్ ఎంపీ వినోద్ గారి కొడుకు పెళ్ళిపోయాను. అందరు జనాలు అంటారు, పోవమా ధర్మారెడ్డి అమాయకుడ బాబు. ఎందుకంటే నాకు అర్థమైతే ఆయన టికెట్ పోతాను. నాకు అర్థం కాదు. ఎందుకంటే గెలవకుండానే టిట్టు పెట్టిన ఆయనకు ఆయన పాపం పిల్లి ఎలుకలు సంకర పెట్టుకుని పోయినట్టు పోజంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ గారి సంకర పెట్టుకుని పోతే నేను తిరుగుతాను. అలా పార్టీ అంతర్గత వ్యవహారం మా సంబంధం లేదు. వాళ్ళు దోచుకున్నారా లేదా అని నేను చెప్పలేదు, నేనే చూడలేదు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల కవిత చెప్తాను. మా అయ్య దొంగ, మా అన్న దొంగ, మా బావ దొంగ, మా సంతోషాన్న దొంగ అని వాళ్ళు చెప్పిన విషయమే జనాలు అనుకుంటారు. సో అది మాత్రం అది వాళ్ళ మీద ఉన్నది, బీఆర్ఎస్ మీద ఉన్నది. నువ్వు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా బీఆర్ఎస్ బొందబెట్టినా లేసేది సవాల్ లేదు. కేటీఆర్ గారు పాపం ఆ డబ్బులను కట్టుపెట్టి ఏదో వచ్చి సర్వే మీద మాట్లాడిపోతున్నాడు. నీకు ఓటు పడినప్పుడు సర్వే ఈ అలీబాబా 40 కథల స్టోరీ తెలుసు. అలీబాబా 40 దొంగల స్టోరీ తెలుసు కదా. అలీబాబా ఒకరు 40 దొంగలు ఉంటారు. ఆడు 2 దొంగలు ఇక్కడ కాలబడ్డారు అంతే. అక్కడ దోపిడీ దొంగల మూటే అంతే. ఆ 12 10 దోచుకున్నారు. ఆ డబ్బుతోని ఏదో 1000 ఎలుకలు తిన పిల్లట టీచర్ చదివినట్టు కుటుంబీషన్లు ఏదో చెప్తున్నారు. నేను దాని జోలి వదలుచుకోలేదు. వాళ్ళు అవినీతి గురించి వదలుచుకోలేదు. ప్రజలు ఎప్పుడో తెలుసుకున్నారు. దయచేసి నేను పత్రికాముఖంగా తెలియజేసిందంటే, ఈ దిష్టి బొమ్మలు కాల్చుడు అనేది కేవలం ప్రజల దృష్టి మలచడానికే. ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. వర్షాలు లేక ఎండలు కొట్టి పాపము వర్షాలకు చూస్తే ప్రజల గురించి ఆలోచించాలి. అది యూరియా దొరకక రైతులు కష్టపడతాను. పండించిన పంటకు గిట్టుబాటు లేక ఇంకా పైసలు పడక రైతులు కష్టపడతా అంటే
వీళ్ళు ఏదో పర్సనల్ విషయాలు తీసుకొని తనుకుంటారు. పర్కాల్లో కూడా ఆల్రెడీ పర్కాలను నాశనం చేసింది వీళ్ళు. టీఆర్ఎస్ గవర్నమెంట్ నాశనం చేసింది, ఇప్పుడు 2.5 ఏళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నాశనం చేసింది. పర్కాల పట్టణ పునర్వైభవం జరగాలన్నా, ఈ రైతులు అందరూ ప్రజలు సుఖశాంతితో ఉండాలంటే బీజేపీ శరణ్యము, వేరే మార్గం లేదు. ఈ డిస్కషన్ ఎందుకు చేసిందంటే, మరి మీరు ఇద్దరు దృష్టికోణం కలబడతారంటే బీజేపీ కామ్ ఉంటుంది అనుకోకున్నారు. మీ అందరూ తెలుసు, వాళ్ళు ఆడుకొని వాళ్ళు వికృతమైన క్రీడ ఆడతాం కాబట్టి మీ ముఖంగా తెలియజేస్తున్నా, దయచేసి మీరు దృష్టికోణం కలబట్టి ఆపి ప్రజల గురించి ఆలోచించవలసిందిగా కోరుకుంటూ వినిపిస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఈరోజు మా యొక్క కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి జోష్ మీ అందరికి కనిపిస్తుంది. ఎన్నికలు వచ్చినట్లు యావత్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తల్లో, నాయకుల్లో ఒక విజయ కళ అనేది కనిపిస్తుంది. అది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన. వచ్చే ఎన్నికల్లో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 అయినా 106 అయినా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఈ రాష్ట్ర అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్జీ మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. అందులో ప్రత్యేకించి యావత్ తెలంగాణ కంటే మన ఉమ్మడి వరంగల్ జిల్లా ఓరుగల్లుకు పునర్వైభవం చేయడానికి బీజేపీ కంకణం పెట్టుకుంది. అదేవిధంగా ఈ సందర్భంగా మీ ద్వారా యావత్ బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు మరియు అభిమానులకు, విద్యావంతులకు, రిటైర్డ్ ఉద్యోగులకు మరియు దేశ ప్రేమికులకు చేసే విజ్ఞప్తి ఒకటే, మీరందరూ ఆ మీటింగ్లో స్వచ్ఛందంగా పాల్గొనాలి, విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి భద్రకాళి టెంపుల్ని నితిన్ నవీ గారు దర్శించి అమ్మవారి దీవెనలు, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు అయ్యి ఒక కుటుంబాల అవినీతి రాజకీయాలకు అంతం చేయాలని అమ్మవారిని ప్రార్థించి వారు కోరబోతుంది. మూడో అంశం, మన ఉమ్మడి జిల్లా అంటేనే గిరిజనుల జిల్లా, బంజారా కానీ ఆదివాసీ కానీ, వారికి ప్రత్యేకమైనటువంటి స్థానం బీజేపీ పార్టీలో, కేవలం పార్టీలో కాదు బీజేపీ మనసులో ఉంది. అందుకొరకు నితిన్ నవీ గారు ప్రత్యేకించి గిరిజన మేధావుల సదస్సు, స్మాల్ సమావేశానికి మా యొక్క మాజీ ఎంపీ సీతారాం వెంకయ్య ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ తరఫున మేధావి సదస్సులో పాల్గొనబోతుంది. ప్రధానంగా దాదాపు 9,000 మందితోని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని బూతుల దాదాపు 3,600 బూతుల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో, ఓపెన్ గ్రౌండ్లో మీటింగు కనివిది ఎరగని రీతిలో, ఇది కేవలం ఇది జనరల్ సభ కాదు, ప్రజలు తరలించే సభ కాదు, కేవలం బీజేపీ కార్యకర్తల ప్రత్యేకించి బూత్ అధ్యక్షులు మరియు బిఎల్ఏ2ల బీజేపీకి అవకాశం ఇస్తే నేను 100% గ్యారెంటీతో చెప్తాను, విత్ కమిట్మెంట్తో చెప్తున్నాను. మోడీ గారు